ఒక్కోమారు నీ స్పందన, నీ ప్రమేయం లేకున్నా కూడా సమస్యలు ఎదురవుతాయి. అటువంటప్పుడే విఘ్నతగా ఆలోచించాలి. ఆ సమస్యను సృష్టించిన వ్యక్తుల యొక్క పరిపక్వత, వారి యొక్క స్థాయి నీకు ఎందులోనూ పొరగాని వాళ్ళైనా, నీకెందులోనూ సమానం కాని వారైనా నీకు సమస్య సృష్టించినప్పుడే ఆ సమస్య పట్ల, ఆ వ్యక్తుల పట్ల నువ్వు ఎలా స్పందించాలనే దానిపైనే నీ విఘ్నతను పూర్తిగా, నీ విఘ్నతపై దృష్టి కేంద్రీకరించాలి. ఆ మేరకే స్పందించాలి. అప్పుడే నువ్వు ఆ సమస్య నుంచి బయటపడమే కాకుండా మరింత సమస్య జటిలం కాకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎదురైన సమస్య పట్ల ఏ స్థాయిలో స్పందించాలి, ఆ సమస్య పరిష్కారం పట్ల ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది దానికే మీరు ప్రాధాన్యం ఇవ్వాలి.